టైం అయితే 4:40 అవుతుంది. 8,000 కిలోమీటర్లు తిరిగింది. రైట్ నుంచి హైదరాబాద్ అనమాట. నెట్ ప్రాబ్లం వచ్చిందంట. అందుకే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మన కార్ని అయితే సర్వీస్కి వస్తున్నాము. అది 8,000 కిలోమీటర్లు తిరిగింది ఏంటి అనేది మొత్తం తెలుసుకోవాలంటే మనం అయితే వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఓకే, మనది i20 స్పోర్ట్స్ వర్షన్ కదా కారు. దీన్ని అయితే ఈరోజు మనం అయితే సర్వీస్కి తీసుకొని వెళ్తున్నాము. ఇది వచ్చి మనకి దాదాపు 24,000 కిలోమీటర్లు అయితే తిరిగాము మనం. ప్రజెంట్ అయితే దీన్ని సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాము. ఇది మనం వెళ్తున్న లొకేషన్ వచ్చి మనకి ఒంగోలులో హుండాయ్ షోరూమ్ వచ్చి నియర్లీ మనకి మనం ఉన్న లొకేషన్ నుంచి అయితే మనకి 10 to 11 కిలోమీటర్స్ అయితే పడుద్ది. ప్రజెంట్ అయితే మనం ఆ షోరూమ్ దరిదాపులకి అయితే వచ్చున్నాము. కానీ మనకి ఇక్కడ డ్రాబ్యాక్ ఏమవుతుందంటే, ఇక్కడ షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ కనిపించేది వచ్చి షోరూమ్. ఇక్కడ దాని దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఒక 3 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళి త్రోవగుంట దగ్గరికి వెళ్ళి అయితే మనం కటింగ్ అయితే తిప్పుకొని రావాల్సి వస్తుంది. అట్లా లేకుండా కొంచెం యువతల కంటే ఉంటే అయితే చాలా బాగుండేది. ఓకే, మనం అయితే ఎంత సర్వీస్ కాస్ట్ అవుద్ది ఏందనేది మొత్తం అయితే మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనం అయితే దీనికి థర్డ్ సర్వీస్ అయితే చేపిపోతున్నాము. ముందు వెళ్తుంది కదా, అది క్రాటాన్ లేటెస్ట్ 2023 ఎడిషన్. అది ఇక్కడ ఉందా, అది షోరూమ్. మనం అయితే వెళ్ళాల్సిందే. ప్రజెంట్ అయితే మనం ఆ అవతల ఉంది కదా, ఇక్కడ నుంచి నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ రావాలన్నమాట. ఇదంతా కోల్కతా చెన్నై నేషనల్ హైవే. ఇది ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్ ఉంది కదా, ఇది వచ్చి లెఫ్ట్ సైడ్కి వెళ్తే చీరాలకి వెళ్ళద్ది, స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్ రూట్ అనమాట. కనిపిస్తుంది కదా, లెఫ్ట్ టు చీరాల, స్ట్రైట్ నుంచి హైదరాబాద్ అనమాట. ఇప్పుడు మనం వెళ్లాల్సింది వచ్చి లెఫ్ట్ సైడ్ కటింగ్ లోకి అయితే మనం వచ్చేయాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే అద్దంకి, మద్దిపాడు, మేదరమెట్ల, అద్దంకి కాడి నుంచి హైదరాబాద్ రూట్ వస్తుంది. ఇది ఇట్లా వెళ్తే అదనమాట మనం వెళ్లాల్సింది ఈ రోడ్ గా అనమాట. ప్రజెంట్ అయితే మనం అయితే ఈ రూట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కింద ఫ్లైఓవర్ కింద నుంచి అయితే యూటర్న్ తీసుకుని మనం రివర్స్ అయితే వెళ్ళాలి. ఇది త్రోవగుంట అనమాట. ఈ త్రోవగుంట కాడికి వచ్చి మనం యూటర్న్ తీసుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది షోరూమ్ కాడికి. ఇది మామూలుగా విడి కార్లకి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇది హ్యాచ్ బ్యాగ్ లో ప్రీమియం వర్షన్. ఇది మనకి i20 అనేది ప్రీమియం వర్షన్. అంటే ఎందుకంటున్నా అంటే అఫోర్డబుల్ ప్రైస్ లో తక్కువ రేట్ లో, అంటే తక్కువ అంటే మినిమం ఒక 10 లక్షలు పెట్టినప్పుడు 9 లక్షలకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ అనమాట. మనమైతే ఇప్పుడు ఇటు యూటర్న్ అయితే తీసుకొని వెళ్ళిపోతాం. దీంట్లో లేటెస్ట్ గా 2024 నుంచి మాత్రం, ఇంతకు ముందు ఇది 2021 లో అనమాట. మనం ఈ వర్షన్ లో వచ్చి టర్బో ఇంజిన్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు 2024 నుంచి మాత్రం టర్బో ఎడిషన్ అనేది ఆపేసాడు. 23 నుంచి లాస్ట్ టైం మా ఫ్రెండ్ కారు రివ్యూ చేసాం కదా మనం, ఆ కారు వర్షన్ నుంచి టర్బో ఎడిషన్ అనేది ఆపేసాడు అనమాట. ఇంకా 2024 లో నుంచి i20 ఏదైతే ఉందో i20లో, i20 హ్యాచ్ బ్యాక్ కదా, i20 లో వచ్చి టర్బో ఇంజిన్ అనేది తీసేసాడు. అంటే కంప్లీట్ ఎన్లైన్ ఆపేస్తాడా, లేకుంటే ఎన్లైన్ అట్నే చేసి టర్బో ఇంజిన్ ఉంచుతాడా, టర్బో ఇంజిన్ తీసేస్తాడా ఏదనేది అయితే మనకైతే అర్థం కాలేదు. ఫస్ట్ అయితే మనం కార్ సర్వీస్కి అయితే ఇచ్చేద్దాం. మనం అయితే 24,000 అయితే తిరుగున్నాము. దానికి ఏమేమి సర్వీస్ చేస్తారు, ఏమైంది అనేది మొత్తం మీకు నేను టైమ్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఎంత ఖర్చు అయింది అనేది, టోటల్ బిల్ అనేది అయితే మీకు చెప్తాను నేను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే షోరూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మిగిలిన వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. లెట్స్ గో. ఓకే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మన కార్ అయితే సర్వీసింగ్ అయితే ఇచ్చేస్తున్నాము. యాక్చువల్గా అయితే టైం అయితే 4:40 అవుతుంది. ఫాగ్ చూడండి ఎట్టు వచ్చేసిందో, పొగ మంచు ఫుల్గా వచ్చేస్తుంది. మనమైతే ఇప్పుడు మంగమూరు రోడ్డు నుంచి కాకుండా ఇటు అద్దంకి రోడ్డు వస్తుంది కదా, అటు సైడ్ అయితే వచ్చేస్తున్నాము. మనమైతే ఉదయం అయితే మన కార్ని అయితే సర్వీసింగ్ అయితే ఇచ్చేస్తున్నాము. వాళ్ళైతే సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నారు.
మనమైతే మన కార్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే 4:40 అవుతుంది. మంచు చూడు ఎంత దారుణంగా. ఇందాక ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను చెప్పినట్టు మనకి i20లో ఇంతకు ముందు అయితే టర్బో ఇంజిన్ తోటి అయితే టర్బో ఎడిషన్ ఎన్లైన్ అని రిలీజ్ చేస్తున్నారు. అదైతే ప్రజెంట్ అయితే దాన్ని ఆపేశారంట. ఎందుకు ఆపేశారు ఏందైతే మనకైతే తెలియదు. అదొక్కటే ఆపేశారా లేకుంటే అన్ని వర్షన్స్లో టర్బో ఇంజిన్ ఆపేశారా అయితే మనకైతే అర్థం కావట్లేదు. కానీ టర్బో ఇంజిన్ అనేది బండికి పికప్ అనేది హెవీగా వస్తుంది అనమాట. మామూలుగా మన బండికి అయితే మనది హార్స్ పవర్ వచ్చి 89 వస్తుంది, టార్క్ వచ్చి 117 వస్తుంది, 114.7 వస్తుంది మన దానికి టార్క్. అదే మనకి డీజిల్ కొద్ది ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ దీంట్లో పెట్రోల్ వర్షన్లో వచ్చే పంచ్ పవర్ మాత్రం డీజిల్లో రాదు. కానీ డీజిల్లో అయితే హెవీగా ఉంటుంది. దీనికి ఈక్వల్ కంపేటర్ వచ్చి బలీనో ఒకటి ఉంది, గ్లాంజా ఒకటి ఉంది. కంపేర్ చేసుకుంటే విడ్త్లో చూసుకుంటే i20 అనేది 1 or 2 mm ఇదే విడ్త్ ఎక్కువ అనమాట. మనం అయితే ఉదయం వెళ్ళిన రూట్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోయాం కదా. బైకుల వరకు అయితే ఇటు రైట్ సైడ్లో నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. కార్లో అయితే పర్మిషన్ లేదు. నేనైతే షోరూమ్కి వెళ్ళిన తర్వాత మిగిలిన వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. మనకి ఎంత పడింది సర్వీస్ అనేది, అంటే ఎంత అమౌంట్ పడింది, ఎంత దేనికి ఎంత ఖర్చు అయింది ఓవరాల్ మొత్తం అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు సర్వీసుల్లో హోండా అనేది చాలా తక్కువ అంటారు. ఎందుకంటే ఇంతకుముందు i10 కూడా వాడాను కాబట్టి నాకు ఐడియా అయితే ఉంది. ఓకే, మనం మిగిలిన లాగా అయితే సర్వీస్ సెంటర్ కాడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని చూసే ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే షోరూమ్ దర్దాపుల్లోకి వచ్చేసాం. వెదర్ మాత్రం చలి మాత్రం అల్లాడిస్తుంది. దాంతోపాటు ఈ పొగ మంచు కూడా అదే రేంజ్లో వస్తుంది. మొన్న అయితే నైట్ బయటకు వచ్చి జనవరి 1st వ్లాగ్ చేద్దామని బయటకు వస్తే లంబసింగి అట్లా ఉంటుంది కదా, అట్లా హెవీ కోల్డ్. మళ్ళీ దానికి తగ్గట్టే విపరీతమైన చలి పడుతుంది. అసలు రూట్ కూడా కనపడలేదు నాకు, అంత హెవీగా ఉంది. ఒంగోలేనా అనిపించింది కాబట్టి. ప్రజెంట్ అయితే వెదర్ టైం వచ్చి 4:40 అవుతుంది. 4:40కి ఒంగోలులో ఇంత వెదర్ చేంజ్ అనేది నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. ఇదిగో కనపడుతుంది కదా, అక్కడైతే షోరూము. మనం అయితే అక్కడికి వెళ్ళిపోతాం. లెట్స్ గో. మనమైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది సేల్స్ అనమాట. ఇది వచ్చి సర్వీస్ ఏరియా కిందకి వస్తుంది. మనం అయితే మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మనం అయితే మన కార్ అయితే తీసేసుకున్నాం. సర్వీస్ అయితే అయిపోయింది. యాక్చువల్గా అయితే టైం అయితే నియర్లీ 6 o'clock అవుతుంది టైము. సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ బిల్ ఇవ్వడంలో కొంచెం లేట్ అయింది. మనకి ఏమైందంటే నెట్ ప్రాబ్లం వచ్చిందంట, అందుకని మాన్యువల్ బిల్ అయితే ఇచ్చారు. కంప్యూటర్ జనరేటెడ్ బిల్ అయితే మనకి వాట్సాప్ చేస్తామని చెప్పారు. మనం తెలిసిన సర్వీస్ సెంటర్ కాబట్టి ఓకే అనుకున్నాము. యాక్చువల్గా విషయం ఏంటంటే మనకు పడ్డ కాస్ట్ వచ్చి 4,580 రూపాయలు అంత పడింది. 4,500 సంథింగ్. ఐ థింక్ థర్డ్ సర్వీస్కి ఇది మేలే అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఇంజిన్ ఆయిలే 2,000 రూపాయలు అవుతుంది. ఇంకా మనకి ఏసీ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ 400, 500, మళ్ళీ మనకి లేబర్ ఛార్జెస్ ఉంటాయి కదా. లేబర్ ఛార్జెస్ వచ్చి ఇంకో 1,000 రూపీస్ అయితే పడ్డాయి. ఐ హోప్ బిల్లు తక్కువనే అనుకుంటున్నా యాజ్ కంపేర్ టు, అంటే మిగిలిన వాటి మనకు తెలియదు కాబట్టి. మనమైతే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ అయితే చేసి షేర్ చేయండి. ఓకే, మనమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఈ ఏరియా మొత్తం 99% మొత్తం కార్ షోరూమ్సే మొత్తం ఉండేది. ఇక్కడే టాటా, హుండాయి, తర్వాత మనం వచ్చింది హుండాయి కదా, మహీంద్రా, అన్ని దాదాపు ఉన్న షోరూమ్స్ మొత్తం ఇక్కడే ఉండేది. మనమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లెట్స్ గో.